ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనం అడిగిన వాటి కంటే మన దేవుడు అత్యధికంగా మన జీవితంలో చేయగలడు. అబ్రహాం అడిగాడు, నాకు కుమారుడు కావాలి అని. దేవుడు ఇస్సాకుని అనుగ్రహించాడు. అనేకులకు తండ్రిగా తనని నియమించాడు. హిజ్కియా మరణకరమైన రోగం కలిగి ఉన్నప్పుడు, ఆరోగ్యం కొరకు అడిగినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆరోగ్యాన్ని, ఆయుష్ను తనకి అనుగ్రహించాడు. రొడ్డివాడు మొరపెట్టాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని. రొడ్డివాడి మొరను విన్న దేవుడు తనకు కావలసిన దృష్టిని తనకి అనుగ్రహించాడు. మనము కూడా దేవుణ్ణి అడిగినట్లయితే, మనం కూడా దేవుని వేడుకున్నట్లయితే, దేవుడు మన జీవితంలో మనం అడిగిన వాటి అన్నిటికంటేను, ఊహించిన వాటి అన్నిటికంటేను దేవుడు అద్భుతంగా చేయగలడు. ఇంగ్లీష్ లో చక్కని మాట ఉంటుంది, మన ఇమాజినేషన్ కంటే ఎక్కువగా, మోర్ దెన్ అవర్ ఇమాజినేషన్, దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి అడిగే వారిగా మనం ఉన్నప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడునని దేవుడు అంటున్నాడు. అడుగుదాం, దేవుని సన్నిధికి వెళ్లి వేడుకుందాం. ఆయన మన జీవితంలో మనం ఊహించిన వాటి కంటేను, అడుగు వాటన్నిటికంటేను అత్యధికంగా ఆయన చేయగలడు. మీరు ఈ దినం నుండి ఈ యొక్క వాక్యాన్ని పట్టుకుని ప్రార్థించినట్లయితే, ఈ మాట మీ నోట ప్రతిదినం పలికినట్లయితే, ప్రభువు మీ జీవితం అద్భుతం చేయడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ బ్లెస్ యూ.